దీన్ని ఇలా చూసుకోవాలి. ఇది కలిసిందా లేదా మెడకి? ఇటు కూడా కలిసింది. మీకు ఇది బ్లాక్‌లో అర్థం కాదు. ఇప్పుడు అర్థమైద్ది. ఇక్కడ కలిసిందా? ఇక్కడ కూడా కలిసింది. చూడండి. ఇక్కడ కూడా కలిసింది. ఇక్కడ కూడా కలిసింది. రౌండ్ కూడా బ్యాలెన్స్‌గా ఉంది. ఇలా బ్యాలెన్స్‌గా ఉండాలి. ఇంతటితో అయిపోలేదండి. అసలైనది ఇలా ఈ బ్యాక్‌ని ఇలా పెట్టి షోల్డర్ మనం జాయింట్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటదో అలా ఖర్చులు కూడా వదిలేయాలి. బ్యాక్ ఎలా తగిలిస్తే ఎలా ఉంటదో అలా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా పెట్టేశాము. ఈ షోల్డర్ వెనక వైపు నుంచి వచ్చి మనకు ఫ్రంట్‌లో వాలాలి కదా! అలా వాల్చండి. ఇలా వాల్చాలి. ఇదిగోండి. ఇలా వాల్చాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ కూర్చుంది. ఇక్కడ ఏ ముడత లేదు పైన. ఇక్కడ కలిసింది. ఇక్కడ జాయింట్ కలిసింది. ఇలా సెట్ చేసుకుంటే షోల్డర్ ఏ ప్రాబ్లమ్ రాదు. సెంటర్‌లో కూర్చుంది. మెడ పట్టుకోదు. మీరు షోల్డర్‌ని కట్ చేసే విధానం ఇది. పూర్తి విధానం ఇది. సెంటర్ పాయింట్ అర్థం అవ్వాలి. షోల్డర్ మెజర్‌మెంట్ ఛాతీలో నుంచి 8వ వంతు పెట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళకి ఛాతీ ఎక్కువ ఉన్నప్పుడు షోల్డర్ కూడా పెరిగిద్ది. షోల్డర్ పెరుగుతా ఉంటది. ఛాతీ తక్కువ ఉంటే షోల్డర్ తక్కువ అవుతా ఉంటది. ఇది సరైన పద్ధతి. ఇలా కట్ చేసుకోవాలి. నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇతరులకి షేర్ చేయండి. ఫాలో చేయండి. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ముందుగా మీరందరూ చూపుతున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు. అదర్ స్టేట్స్ నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అందరికీ సమాధానం ఇస్తున్నాను. వారికి ఏమన్నా తెలియని సమస్యలుంటే వారికి అర్థమయ్యేలాగానే తెలియజేస్తున్నాను. వాట్సాప్లో వాళ్ళు కటింగ్ చేసిన వాటి ప్రాబ్లమ్స్ని ఫోటోల ద్వారా కూడా పెట్టడం జరుగుతుంది. వారికి అలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా పరిష్కరించాలో నేను కూడా వాళ్ళకు అర్థమయ్యేలాగా వాట్సాప్ ద్వారానో ఫోన్లో చెప్పడమో పరిష్కరిస్తున్నాను. నేను యూట్యూబ్ ద్వారా ఏదైతే మీ వద్దకు నేను ఈ పనిని చేరవేయాలి అనుకున్నానో అదైతే సక్సెస్ వైపుకి ప్రయాణం అవుతుంది అని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమంది మాస్టర్ గారు మీ వీడియోలు చూసి నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ని నేను సరి చేసుకోగలిగాను అని మాట్లాడినటువంటి కాల్స్ నాకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది వీడియోలో మాకు కొంత అర్థం కాలేదండి, ఇంకొంచెం మాకు వివరించండి అని వాట్సాప్లో వాళ్ళు ఫోటోలు పెడితే వాళ్ళకి నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చగలిగాను. ఏదైనా కానివ్వండి, పని అనేది చాలా గొప్పది. అందులో మన టైలరింగ్ సముద్రం లాంటిది. ఎంత చెప్పినా తక్కువే, ఎంత నేర్చుకున్నా తక్కువే. మనకు పని ప్రతిరోజు కొత్తే. ఎందుకంటే కస్టమరు రోజు రోజుకి వాళ్ళ ఆకారం మారుతానే ఉంటది. మనం ఇవాళ కుట్టిన వ్యక్తి మరలా ఇంకొకసారి వచ్చినప్పుడు అతని ఆకారం మారిద్ది. మోడల్స్ మారుతూ ఉంటాయి, ట్రెండ్ మారుతూ ఉంటది. క్లాత్ని అర్థం చేసుకోవాలి, పర్సనాలిటీని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకొని మనం పని చక్కగా చేయాలి. భాగాలు, షేపులు ఇవన్నీ మనకు కావాలి. పర్సనాలిటీకి తగినంత చక్కగా మనం కటింగ్ చేస్తేనే చక్కగా షర్టు ఒంటి మీద కూర్చుంటుంది. ఇప్పుడు మీ ముందు నేను ఒక ఫిట్టింగ్ షర్టు కటింగ్ చేయబోతున్నాను. దీనికి సీట్ ఎక్కువ. ఈ షర్ట్లో సీట్ ఎక్కువ. సీట్ ఎక్కువ అయితే ఏమవుతుంది? చాలా మంది ఛాతీ మెజర్మెంట్ ఒక్కటే తీసుకుంటారు, పొట్ట తీసుకోరు, సీటు తీసుకోరు. లేదా ఛాతీ కూడా తీసుకోరు, సైడ్ లూజు, ఫ్రంట్ లూజుని బట్టే కటింగ్ చేస్తారు. ఫ్రంట్ లూజు కింద పడతారు, మరి పైన పడతారు, ఎక్కడో పడతారు. అలా కరెక్ట్ కాదు. అసలు ఆ పనులు కరెక్ట్ కాదు. ఛాతీ మెజర్మెంటు, పొట్ట మెజర్మెంటు, సీటు మెజర్మెంట్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఇవి తీసుకొని వీటిని మనం ఎన్ని భాగాలు చేయాలి, ఎంత లూజు పెట్టాలి, కస్టమర్ అభిప్రాయం, ఫిట్టింగ్ వాడతారా, లూజుగా వాడతారా, మీడియంగా వాడతారా అనేది తెలుసుకొని మనం భాగాల్లో విడదీసి తగిన షేపుల్ని మనం యాడ్ చేసి స్టిచ్చింగ్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ షర్టులో మీకు సీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎలాంటి షేపులు యాడ్ చేయాలి, ఎదురు ఛాతీ మీద ఫోల్డింగ్స్ రాకుండా ఏం చేయాలి, చేతులు మెలికలు తిరిగితే ఏం చేయాలి, షోల్డర్ సెంటర్ పాయింట్ని మనం ఎలా కనుక్కోవాలి,
ఇవన్నీ ఈ వీడియోలో మీకు వివరిస్తాను. వీడియో మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క కొలత, పార్ట్స్ ఎన్ని భాగాలు చేయాలి, ఎలా షేపులు యాడ్ చేయాలి అనేది మీకు బాగా అర్థమవుతుంది. మీకు అర్థమవ్వాలని నేను చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను. నాకు వీడియోలు చేసే అంత సమయం కూడా ఉండదు. కానీ నేను పనిని ఇతరుల వద్దకు చేరవేయాలి. నా ద్వారా కొంతమంది కన్నా కొన్ని సమస్యలు తీరితే అదే నేను నేర్చుకున్నటువంటి పనికి న్యాయం చేయగలిగినోడిని అవుతాననే ఉద్దేశంతో నేను యూట్యూబ్లో 3 ఛానల్స్ నడుపుతున్నాను ప్రస్తుతానికి. తెలుగులో 2 ఛానల్స్, హిందీలో 1 ఛానల్. తెలుగులో 2 ఛానల్స్ నడపడానికి గల కారణం, అంతకుముందు ఒక పాత ఛానల్ అది సరిగ్గా లేనందున ఇంకొక తెలుగు ఛానల్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పాత ఛానల్ ఎగిరిపోయేలాగా కనబడింది కాబట్టి ఇంకొక తెలుగు ఛానల్ పెట్టాను. ఏదైతేనేమి, నేనైతే పనిని మీ వద్దకు చేరవేయాలి, అదే నా ప్రయత్నం. దీన్ని మీరందరూ చాలా అభిమానిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం మీ వరకు చేరింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. ఈ సంతోషం చాలు. నా వలన కొంతమందికి కొన్ని సమస్యలు తీరడమే నా టార్గెట్. ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ షర్టుకు వచ్చినటువంటి ఈ అంచుని తీసేయాలి. ఇప్పుడు దీనికి మనం ఏం పట్టి వేస్తామో దాన్ని బట్టి క్లాత్ని ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నేను మళ్ళీ ఇదే పట్టిని పైకి పెడతాను, అందుకని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాను. ఇప్పుడు కింద వచ్చేసి మనం 2 మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా ఎల్బెండ్ స్కేల్ని వాడుకోవాలి. ఈ ఎల్బెండ్ స్కేల్ని కింద మనం ఖాయం చేసుకుందాం. దీనితోటి ఒక మార్కింగ్ ఖాయం అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ హాఫ్ ఇంచి కింద దౌడు కోసం, ఇది వచ్చేసి ఎదర్ పట్టీ కోసం తగినంత పెట్టుకోండి. పట్టీ ఎంతైతే వేస్తారో దాన్ని బట్టి పెట్టుకోవాలి. షర్టు పొడవు 28, పైన హాఫ్ ఇంచ్ ఖర్చు 28.5, పొట్ట భాగం 16, సంక డౌన్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 35, సంక డౌన్ 4వ వంతు చేయాలి. 35 అంటే పావుదొక్కు 9 వస్తుంది. దీనికి ఒక పావు ఇంచి పైకి జరిపి 8.5 మీన పెడదాం. 8.5. ఇక్కడ ఇప్పుడు షోల్డర్ డౌన్ చేయాలి. ఈ 8.5లో 4వ భాగం చేసుకోవాలి. 2 పాయింట్. దీన్ని అప్పుడు 2 చేసుకోవాలి. ఒక పాయింట్ మాత్రం పైకి ఉంచుకోవాలి. ఇక్కడ వచ్చేసి మెడకి 2 అంగుళాలు సరిపోదు కాబట్టి 2.5 పెట్టాలి. కాలర్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. కాలర్ వచ్చేసి 15, 3 అంగుళాల కాడికి వస్తుంది. 5 మూళ్ళ 15, 5 భాగాలు. ఇప్పుడు మనం పావుదక్కు 3 పెట్టుకోవాలి. ఖర్చు కూడా కావాలి. కటింగ్లో మెడ కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు చూసుకొని సరి చేసుకోవచ్చు. మెడ ఎక్కువైతే కాలర్ జిల్లా వస్తుంది. ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 18, 18లో సగం 9, ఇది వచ్చేసి ఖర్చు కోసం. ఇక్కడ చెస్ట్ 35, 4వ వంతు వచ్చేసి పావుదక్కు 9. ఇక్కడ లూజు కోసం, ఇది ఫిట్టింగ్ షర్టే కాబట్టి దీనికి లూజు కోసం వచ్చేసి పావుదక్కు 2 పెడదాం. పావుదక్కు 2. పొట్టకాడ మెజర్మెంట్ లేదు కాబట్టి దీనికంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేద్దాం లోపలికి. ఇది పావుదక్కు 11 వచ్చింది.
ఇక్కడ వచ్చేసి 10 పెట్టేద్దాం. 30 ఇంచు మైనస్ అయింది. ఇక్కడ సీట్ వచ్చేసి 40. 40లో 4వ వంతు 10. ఇది 4వ వంతు. ఇక్కడ పావుదొక్కు 2. ఇప్పుడు మనం ఈ షేపుల్ని కలవాలి. ఇక్కడ ఎదర్ ఛాతీ వచ్చేసి 8.5. ఇది 8.5. ఇది ఖర్చు దీంట్లో కలిసిపోయింది, సరిపోయింది. ఇవన్నీ ఇప్పుడు మార్కింగ్ లైన్ కలుపుకుందాం. ఏ స్కేల్ తోటి షేపులు కలుస్తాయని చూసుకొని ఆ స్కేళ్ళని వాడుకోవాలి. ఇక్కడ వచ్చేసి బాగా ఎక్కువ ఉంది. అప్పుడు ఇక్కడ బాగా ఎక్కువ ఉన్నటువంటి ఈ డీప్ స్కేల్తోనే మనం షేపుల్ని కలుపుకోవాలి. అబ్బాయికి కింద సీట్ ఎక్కువ ఉంది, దీన్ని ఇలా చేసుకోవాలి. కింద సీట్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఛాతీ తక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ పాకెట్ వచ్చేసి 7.5 మీనేద్దాం. సంఖ కంటే పైకి ఉండాలి, 1 ఇంచు పోవాల పైకి ఉండొచ్చు. ఇక్కడ సైడ్లో నుంచి 2 అంగుళాలు. పాకెట్ వచ్చేసి 4.5కు 1 పాయింట్ పెంచుదాం. యూత్కి పాకెట్లు చిన్నగానే వాడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చెస్ట్లో నుంచి 8వ వంతు మీద మార్కింగ్ చేసుకొని, ఈ గుంట వచ్చేసి కస్టమర్ ఎక్కువ డీప్ వాడతారా లైట్గా వాడతారా అనేది అభిప్రాయాన్ని బట్టి క్రాస్ పెట్టుకోవాలి. యూత్ అయితే కొంచెం డీప్గానే వాడతారు, పెద్దవాళ్ళు అయితే మీడియంగా వాడతారు. దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచుని పెంచుకుందాం, ఎందుకంటే సెట్ అవ్వట్లేదు, సంఖ రావట్లేదు కనుక 1/4 ఇంచుని పెంచుకోవాలి. మన కొలతలు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వడం కోసం సెట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సంఖ రౌండ్ ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పెరిగే దాంట్లో సగం పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ 3.5 పెరుగుతుంది, పావుదొక్కు 2 వదిలేశాను, ఖర్చు కూడా వదిలేయాలి. ఇది వచ్చేసి 10.5 వస్తుంది. ఈ అబ్బాయికి 10.5 అవసరమైంది. 10.5. ఇక్కడ హ్యాండ్స్ కోసం సంఖ ఎంతైతే డౌన్ చేసాం ఫ్రంట్లో దాన్ని బట్టి ఇక్కడ హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఇది మనం సంఖ ఎంత పెట్టామో చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి 8.5, ఇక్కడ 1/4 ఇంచు డౌన్ అయింది, పావుదొక్కు 9 పెట్టాం. ఇప్పుడు ఇక్కడ 9 పెట్టాలి. ఇక్కడ 9 పెడితే సంఖ రౌండ్ సరిపోతుంది. సంఖ దింపిన దానికంటే 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే సంఖ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది 9. పైన ఖాయం చేసుకున్నాం. ఇది టచ్ కోసం. చేయి పొడవు వచ్చేసి 24. 2.5 కప్స్. 2.5 కప్స్. ఇది ఖర్చు కోసం. కప్స్ పొడవు వచ్చేసి 9.5. 9.5లో సగం పావుదొక్కు 5. ఇక్కడ నుంచి 1 ఇంచుకి 1 పాయింట్ తక్కువ, సింగిల్ ఫిల్ట్ వస్తుంది, సైడ్లో ఖర్చు. ఇక్కడ మనం సంఖ డౌన్ చేయాలి. సంఖ డౌన్ చేయాలంటే చెస్ట్లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి, పాయింట్ తక్కువ 4.5. దీనికి ఖర్చు పైకి వస్తుంది. ఇక్కడ లోడింగ్ కాబట్టి ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చెయ్యి లూజ్ వచ్చేసి 16. ఈ అబ్బాయికి 16 అంటే ఎక్కువ అవుతుంది, ఫిట్టింగ్ హ్యాండ్స్ ఇవి, అందుకని ఖర్చుతోటి 16 పెడదాం.
ఈ సంఖ కొంచెం ఎక్కువ ఉండాలి, ఆ సంఖ తక్కువ ఉండాలి. మీరు కొలుసుకొని చూసుకోవాలి. ఇలా కొలుసుకొని చూసుకోవాలి. ఇది 10:11 వస్తుంది, అది 10:15 వచ్చింది. ఇది ఎప్పుడు ఎక్కువ ఉండాలి, ఇది తగ్గితే జిల్లా వస్తుంది. ఇక్కడ మనం ఒక 1/4 ఇంచుని డౌన్ చేయాలి. ఒక 1/4 ఇంచుని ఇలా క్రాస్ చేయాల్సిందే. ఇలా చేయకపోతే ఈ జాయింట్ లాక్కుంటది, కూర్చోదు. చేతికి గుంట వచ్చేసి నీట్గా కొట్టాలి. 1.5 ఇంచు దాకా లోపల గుంట కొట్టుకోవచ్చు. ఈ గుంట అనేది బ్యాలెన్స్ గా ఉండాలి. ఇప్పుడు దీన్ని కూడా బ్యాలెన్స్ గా సరి చేసుకోవాలి. దీనికి 1 ఇంచు వరకు తేడా ఉంటూ ఉండొచ్చు. చాక్ పట్టి ఓపెన్ వచ్చేసి 5.5. దీనికి దౌడు కుడతాం కాబట్టి ఒక 1/4 ఇంచు ఇటే జరుపుకోవాలి. బ్యాక్ 3/4 ఇంచు లూజ్ తగ్గించి పెట్టుకోవాలి. ఒక పట్టి మీద పట్టి ఎక్కుతుంది కాబట్టి ఎదురు కాజా పట్టి, గుండి పట్టి 3/4 ఇంచు బ్యాక్ లూజ్ తక్కువ పెట్టుకోవాలి. 3/4 ఇంచు పొడవులో 1/2 ఇంచు మైనస్ చేసి కట్ చేసుకోవాలి. బ్యాక్ పొడవులో అరంగుళం తక్కువ ఉండాలి. ఇక్కడ నుంచి 1.5 బ్యాక్ డౌన్ చేయాలి. 1.5 అనేది ఇంకా ఒక ఫిక్స్డ్ అనమాట. 1.5ని ఒక హద్దు పెట్టుకున్నాం. 1.5 కాడ నుంచి మీరు ఏదైనా డౌన్ చేయాలనుకుంటే ఎంత డౌన్ చేస్తే అంత షోల్డర్లో పెంచుకుంటూ ఉండాలి. షోల్డర్ వచ్చేసి 18, ఇది ఖర్చు కోసం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ కొట్టుకుంటే సరిపోతుంది. ఫిట్టింగ్ వాళ్ళకి, లూజుగా తొడిగే వాళ్ళకి బయట నుంచి. ఇక్కడ ఒక 1/4 ఇంచుని ఇలా క్రాస్ చేయాలి. ఒక 1/4 ఇంచు వీపుకి సెంటర్ నుంచి ఇలా క్రాస్ చేయాలి. ఇక్కడ వీపు ఇలా ఉంటది కాబట్టి ఇక్కడ క్రాస్ చేస్తే ముడతలు రాకుండా నీట్గా కూర్చుంటది. ఈ అబ్బాయికి సీట్ ఎక్కువ ఉంది, అర్థమవుతుంది. కటింగ్ లోనే అర్థమవుతుంది. షేప్ వచ్చింది. ఇక్కడ సీటుని ఇలా పెట్టుకుంటే పట్టుకోకుండా ఉంటది. ఇక్కడ పొట్టకాడ ఫిట్టింగ్ వచ్చింది. ఇది చెస్ట్ కాడ షేప్ వచ్చింది. మొత్తం బయటికి సీట్ ఎక్కువ ఉంది. ఈ అబ్బాయికి సీట్ ఎక్కువ, మీకు మెజర్మెంట్ లోనే అర్థమైంది. 35 చెస్ట్ ఛాతీ ఉంటే 40 సీట్ ఉంది, సీట్ ఎక్కువైంది. ఇలా గమనించి 3 మెజర్మెంట్లు కంపల్సరీ తీసుకోవాలి. ఛాతీ, పొట్ట, సీటు ఇవన్నీ తెలిస్తే ఇలా బాడీ ఆకారంలో కొలతలు వస్తాయి. ఇప్పుడు షోల్డర్ కట్ చేద్దాం. షర్ట్కి ప్రాణం షోల్డర్. ఈ షోల్డర్ మెజర్మెంట్లోనే అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు చాలా చక్కగా వివరిస్తాను. ముందు ఇక్కడ ఖర్చు వదిలేయాలి. షోల్డర్ని మనం జాయింట్ చేయాలి కదా బ్యాక్తో. ఈ ఖర్చుని వదిలేసుకోండి. ముందు దీన్ని లెవెల్ చేసుకోండి. ఖర్చు ఎంతైతే పడతారో అంత ఖర్చు, మీరు షోల్డర్ తగిలియడానికి ఎంత ఖర్చు కావాలో అంత. ఇక్కడ చెస్ట్లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి. 4.5కి ఒక పాయింట్ తక్కువ వస్తుంది. ఇది తయారు చూసుకుంటున్నాం. ఖర్చు వదిలేసిన దాని కాడ నుంచి లెక్క 4.5కి ఒక పాయింట్ తక్కువ. మళ్ళీ ఇటు ఖర్చు, ఇది ఖర్చు. ఇప్పుడు ఇది టోటల్ ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. ఈ 5.5ని ఇక్కడ పెట్టుకోవాలి. 5.5ని ఇక్కడ పెట్టుకొని 2 అంగుళాలు మైనస్ చేయాలి.
అప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? 3 పావే వచ్చింది. 2 అంగుళాలు తేడా ఉంది. ఈ 2 అంగుళాలు తేడా పెట్టుకోవాలి. ఈ 2 అంగుళాలు తేడా పెట్టుకుంటే కరెక్ట్ కూర్చుంటది. షోల్డర్ వచ్చేసి 18 పొడవు. ఇది ఖర్చు కోసం. ఇలా కూడా 18, ఇది ఖర్చు. ఇక్కడ ఒక పాయింట్ ఇలా బయటికి పెట్టుకోవాలి. మీకు మార్కింగ్ లో అర్థమవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ ని షేప్ కోసం ఇలా ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఫ్రంట్ లో మెడ పావు తక్కువ 3 పెట్టాం. ఇది ఫ్రంట్ కి మెడకి దీనికి సమానంగా ఒక్క పాయింట్ ఇక్కడ కూడా బయటికి పెరగాలి. ఇక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ పెరగాలి. ఇప్పుడు ఇక్కడ మెడ గుంట వచ్చేసి మనం దీనికి కూడా 2 అంగుళాలు మైనస్ చేద్దాం. సెంటర్ లో చక్కగా కూర్చోవాలి. మెడ వచ్చేసి సెంటర్ లో చక్కగా కూర్చోవాలి. ఎటు వాలకూడదు, పట్టుకోకూడదు, వదిలేయాలి. 2 వైపులా సమానంగా షర్టు సెంటర్ లో సమానంగా కూర్చోవాలి. అందుకోసం మనం సెంటర్ పాయింట్ కనుక్కోవాలి. ఇక్కడ కొంచెం లైట్ గా రౌండ్ షేప్ ఉంటేనే చెయ్యి కూర్చుంటది, లేకపోతే చెయ్యి కూర్చోదు. దీన్ని ఈ షోల్డర్ ని ఇలా సెంటర్ వాల్చుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి, సెంటర్ మార్కింగ్. షోల్డర్ కట్ చేసే విధానం అసలైనది ఇది. ఇలా కటింగ్ చేయాలి. ఇక్కడ ఈ లైన్ వచ్చిన దానికంటే ఒక పావు ఇంచి పైకి పెట్టుకోవాలి. ఖర్చు వదిలేయాలి. ఖర్చు వదిలేసి మెడని నీటుగా బ్యాలెన్స్ గా ఉండాలి. ఈ రౌండ్ అనేది గుంట ఎక్కువ కొడితే కూర్చోదు. ఇది బ్యాలెన్స్ గా కూర్చోబెట్టాలి. ఇప్పుడు దీన్ని ఇలా చూసుకోవాలి. ఇది కలిసిందా లేదా మెడకి. ఇటు కూడా కలిసింది. మీకు ఇది బ్లాక్ లో అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ కలిసిందా, ఇక్కడ కూడా కలిసింది. చూడండి, ఇక్కడ కూడా కలిసింది, ఇక్కడ కూడా కలిసింది. రౌండ్ కూడా బ్యాలెన్స్ గా ఉంది. ఇలా బ్యాలెన్స్ గా ఉండాలి. ఇంతటితో అయిపోలేదండి. అసలైనది ఇలా ఈ బ్యాక్ ని ఇలా పెట్టి షోల్డర్ మనం జాయింట్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా ఖర్చులు కూడా వదిలేయాలి. బ్యాక్ ఎలా తగిలిస్తే ఎలా ఉంటుందో అలా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేశాము. ఈ షోల్డర్ వెనక వైపు నుంచి వచ్చి మనకు ఫ్రంట్ లో వాలాలి కదా, అలా వాల్చండి. ఇలా వాల్చాలి. ఇదిగోండి, ఇలా వాల్చాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ కూర్చుంది. ఇక్కడ ఏ ముడత లేదు పైన. ఇక్కడ కలిసింది, ఇక్కడ జాయింట్ కలిసింది. ఇలా సెట్ చేసుకుంటే షోల్డర్ ఏ ప్రాబ్లం రాదు. సెంటర్లో కూర్చుంది, మెడ పట్టుకోదు. మీరు షోల్డర్ని కట్ చేసే విధానం ఇది, పూర్తి విధానం ఇది. సెంటర్ పాయింట్ అర్థం అవ్వాలి. షోల్డర్ మెజర్మెంటు ఛాతీలో నుంచి 8వ వంతు పెట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళకి ఛాతీ ఎక్కువ ఉన్నప్పుడు షోల్డర్ కూడా పెరిగిద్ది. షోల్డర్ పెరుగుతూ ఉంటుంది. ఛాతీ తక్కువ ఉంటే షోల్డర్ తక్కువ అవుతూ ఉంటుంది. ఇది సరైన పద్ధతి. ఇలా కట్ చేసుకోవాలి. నచ్చితే వీడియో లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.